జీవితం ఒక కథ. మన చుట్టూ ఎన్నో జీవితాలు, ఎన్నో కథలు. రే రే సోదాపి పాయింట్కి రారా. సరే సరే, చిన్నప్పటి నుంచి మార్కులు, ఎగ్జామ్లు, ఫీజులు, ఉద్యోగాలు అంటూ నరకం అనుభవిస్తున్న జనులారా, అవేమీ లేకుండా కూడా ఆనందంగా బ్రతికే వాళ్ళు ఉంటారని తెలుసా మీకు? బాబోయ్ ఆపరా బాబు, ఇలాంటివి చెప్పడానికే బాగుంటాయి. చెప్పటం కాదురా, నీకు చూపిస్తాను. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న 10th ఫెయిల్ సీనిగాడి కథ. ఇది లారీ నడుపుతూ ఒంటి చేత్తో కుటుంబాన్ని నడిపిస్తున్న వీరయ్య కథ. ఇతను మెకానిక్ ఇంజనీరింగ్ పట్టాలేని మెకానిక్ గోవింద్. మరిది చాలా ఫేమస్ ఆటో మన సూరిగడిది. ఇతను వడ్రంగి పనిచేసే పెంచలయ్య. ఇప్పటికీ వయసు ఇంకా తగ్గలేదు. తాపి మేస్త్రి రాంబాబు చాలా చురుగ్గా ఉంటాడు. ప్రతి ఊర్లో ఉండే ఒక క్రేజీ హెయిర్ స్టైల్ కథ ఇది. చేపలు అమ్ముకునే సూర్యకాంతం శంకు చూపించి చేపలు అమ్ముతాం. ఒలుపోల్చుకునే చిట్రాజు కణాలు చూసారా ఎలా ఉన్నాయో? జొన్న పొత్తులు అమ్ముకునే మల్లన్న ఎవ్వడి మాట పట్టించుకోడు. పూలు అమ్ముకునే ఎంకన్న పనే దైవం. చెప్పులు అమ్ముకునే రవి, ఆడి దగ్గర చెప్పుల్లాగే మాటలు కూడా బాగుంటాయి. చెప్పులు కుట్టే రంగయ్య ఎవ్వరి దగ్గర చేయి చాచడు. వాచ్ మెకానిక్ భాష, ఈడో పెద్ద సైంటిస్ట్ అనేది ఫీలింగ్. కుర్చీలల్లే స్వామి పంత పన్నీ చేస్తాడు. కార్ వాష్ మహేష్ మెరిపించి మురిపిస్తాడు. పిల్లోడే ప్రపంచం అనుకుని బతికే పని మనిషి కాంతమ్మ, పళ్ళు అమ్ముకునే రాజు ఫాస్ట్ ఫుడ్ మనిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల బ్రతుకులు. వీళ్ళంతా మన చుట్టూ బ్రతుకుతున్నవారే, మన బ్రతుకులో భాగమై ఉన్నవారే. వాళ్ళ జీవితాల గురించి, అందులో ఉన్న కష్టసుఖాల గురించి వాళ్ళ నోటితోనే విందాం. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఆ కథలు వినాలనిపిస్తోందిరా. వినడం ఏంట్రా, కలిసి చూద్దాం. అసలు ఆనందానికి అర్థమేంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం.